హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరాయి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్. నేను మీ హోస్ట్ శివరంజని. ఈరోజు మీకు అన్నపూర్ణ ఎపిసోడ్ 7 వినిపించబోతున్నాను. రచన ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు. కలం శివరంజని. ఫలహారాలయ్యాక అన్నపూర్ణ ఇంటి చుట్టూ ఉన్న తోటలో చక్కర్లు కొట్టేందుకు దీపక్ని ధీరజ్ని తీసుకుని వెళ్ళిపోయింది. అన్నపూర్ణలాగే వాళ్ళకి కూడా అక్కడికి వస్తే ఆ తోటలో తిరగడం ఒక పండగలా ఉంటుంది. ఆ పూల పరిమళాలను ఆస్వాదిస్తూ, ఆ పక్షులు చేసే సందడిని వింటూ, చెట్లకు కట్టిన ఉయ్యాల్లో పోటీపడి ఊగుతూ ఎంజాయ్ చేస్తారు. శ్రావణ్ రంగయ్యతో పిచ్చాపాటి మాట్లాడుతూ లోపలే కూర్చుండిపోయాడు. వసుంధర శాంతమ్మకి వంటలో సాయం చేస్తూ బిజీ అయిపోయింది. అత్తయ్య, నేనొక మాట అడుగుతాను, ఆ ఏమీ అనుకోరుగా అన్నది వసుంధర సందేహంగా చూస్తూ. ఏంటమ్మా అది? నా దగ్గర సంకోచం ఎందుకు? అడుగు అన్నది శాంతమ్మ కూర తాలింపు వేస్తూ. ఏం లేదు, బాబాయ్ గారు శ్రావణ్ అంతగా అడుగుతున్నా మీరు వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపరు, ఎందుకని అని అడిగింది వసుంధర. చెప్పాలంటే చాలా ఉందమ్మా. నువ్వు అనుకుంటున్నట్లు రఘు మా పెదనాన్నగారి అబ్బాయి కాదు. వాడు నా స్వంత తమ్ముడు. విశ్వపతి పెదనాన్నగారు మా నాన్నగారు ప్రాణమిత్రులు. బంధుత్వం ఏదో ఉన్నా అంతకు మించి విడదీయలేనంత స్నేహం వాళ్ళిద్దరి మధ్యాను. ఆ స్నేహం ఎలాంటిదంటే, ఒకరి కంట్లో నలుసు పడితే రెండో వాళ్ళ కంటి వెంట నీరు కారేంత. అలాంటి స్నేహం వాళ్ళది. అంతస్తుల తారతమ్యాలు వాళ్ళ స్నేహానికి ఏమాత్రం అడ్డు కాలేదు. మా పెద్దమ్మ కాంతమ్మ గారికి వరుసగా 3 కాన్పులైనా ఏ ఒక్కరూ దక్కలేదు. చివరిసారి కాన్పైనప్పుడు మరో మారు గర్భం దాల్చితే ఆమె ప్రాణానికే ప్రమాదం అన్నారట డాక్టర్లు. అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశారట. ధవళేశ్వరంలో ఉన్న మా పాత ఇల్లు పడగొట్టించి నాన్న కొత్త ఇల్లు కట్టించారు. ఆ గృహప్రవేశానికి పెద్దమ్మ పెదనాన్న వచ్చారు. మా తమ్ముడు రఘుని చూసి వాళ్ళెంతో ముచ్చటపడ్డారు. పెదనాన్నగారు మా తమ్ముడిని తమకి పెంపకానికి ఇమ్మని నాన్నని అడిగారు. ఒరే విశ్వం, నేనెప్పుడైనా నీది నాది అనే తేడాలెంచానా? నాకున్నదంతా నీది, నీకున్నదంతా నాది అనుకుంటూ వచ్చాను ఇంతకాలం. ఈ విషయంలో నువ్వు నన్నింతగా అర్థించనవసరం లేదురా, ఆజ్ఞాపించు అన్నారు నాన్న. అమ్మ కూడా తమ్ముణ్ణి ఇచ్చేందుకు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అంత గొప్ప స్నేహం మా 2 కుటుంబాల మధ్య. తమ్ముణ్ణి వదిలి ఉండేందుకు నేను అన్నయ్య మాత్రం కొంచెం ఏడ్చాము. అప్పుడు పెద్దమ్మ మమ్మల్ని ఓదార్చుతూ, తమ్ముణ్ణి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రాజమండ్రి రండి, అదేం మీకు పరాయి చోటు కాదు కదా అని అన్నది. అలా తమ్ముణ్ణి వాళ్ళు దత్తత చేసుకొని పెదనాన్న పేరు కలిసి వచ్చేలా రఘురాం పేరుని రఘుపతిగా మార్చేశారు. తమ్ముణ్ణి వాళ్ళకిచ్చినందుకు కృతజ్ఞతగా పెదనాన్న నాన్నగారికి కొంత డబ్బు ఇవ్వబోయారు. ఒరే విశ్వం, ఈ డబ్బుని నీ దగ్గర తీసుకుంటే బాబుని నీకు అమ్ముకున్నట్లే కదా. బాబుని నేను ప్రేమతో ఇచ్చానే గాని ప్రతిఫలం ఆశించి కాదు అని నాన్న అనడంతోనే పెదనాన్న ఇంకేమీ మాట్లాడలేదు. పెద్దమ్మ హామీ ఇచ్చినట్లే నన్ను అన్నయ్యని అప్పుడప్పుడు వాళ్ళింటికి రప్పించుకునేది.
నాన్న పెదనాన్న గార్ల స్నేహం కూడా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కానీ రాను రాను పెద్దమ్మలో చాలా మార్పు వచ్చింది. దుర్గా శంకరం వాళ్ళ పిల్లలు తరచూ ఇక్కడకు వస్తూ పోతూ ఉంటే ఏదో నాడు రఘుకి నేను తన సొంత తల్లిని కాదు అని తెలిసిపోతుంది. అందుకని వాళ్ళని కాస్త దూరంగా ఉంచితే మంచిదనిపిస్తోంది నాకు అని పెద్దమ్మ పెదనాన్నగారితో అన్నది. ఆ మాట పెదనాన్నగారు నాన్నతో చెప్పలేక చెప్పలేక చెప్పారు. అంతా విన్న నాన్న, ఇంతలో ఏమైందని అంత బాధపడుతున్నావు విశ్వం? వదినగారి ఆలోచనలో నాకేమీ తప్పు కనబడడం లేదు. ఒక తల్లిగా ఆవిడ తపనను మనం సానుభూతిగా అర్థం చేసుకోవాలి అంటూ నాన్న పెదనాన్నగారికి ఎంతో నచ్చజెప్పారు. అమ్మ మాత్రం తమ్ముణ్ణి చూసేందుకు రావద్దన్నారని ఎంతో బాధపడింది. అన్నయ్య నేను వాడు లేకుండా ఉండేందుకు అలవాటు పడిపోయాం కనుక పెద్దగా బాధపడలేదు. రోజులలా గడిచిపోతే ఏ సమస్య లేకపోను. గోదావరి పుష్కరాల్లో స్నేహితులతో స్నానానికి వెళ్ళిన అన్నయ్య దురదృష్టవశాత్తు మరో ఇద్దరితో పాటు కొట్టుకుపోయాడు. విషయం విన్న పెద్దనాన్నగారు పెద్దమ్మగారు మా తమ్ముడు రఘుని తీసుకొని పరామర్శించడానికి వచ్చారు. చాలా దారుణం జరిగిపోయిందిరా శంకరం. ఈ వార్త విన్న నాకే గుండెలు అదిరిపోతున్నాయి అంటూ పెదనాన్న కన్నీరు పెట్టుకున్నాడు. వాళ్ళకి దూరంగా భయంగా నిల్చున్న నన్ను పెద్దమ్మ, రా శాంత, అలా దూరంగా వెళ్ళిపోతావెందుకు అంటూ ఆప్యాయంగా దగ్గరకు పిలిచింది. కట్టలు తెగిన దుఃఖంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అమ్మని అక్కున చేర్చుకుని ఓదార్చింది. దుర్గా, ఇక నుండి రఘు మనిద్దరికీ బిడ్డ. పెద్దాడు పోయాడని దిగులు పడకు. కడుపు శోకం ఎలాంటిదో నాకు తెలుసు అని అన్నది అమ్మ కన్నీళ్లు తుడుస్తూ. శంకరం, ఈ బాధ నుండి దుర్గ బయటపడాలంటే రఘును నువ్వు తీసుకుంటే తప్ప సాధ్యం కాదేమోరా అన్నారు పెదనాన్న. ఆ మాట విన్న పెద్దమ్మ కళ్ళు బాధతో రెపరెపలాడాయి. భయంగా తమ్ముడి చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంది. అది గమనించిన నాన్న వేదాంతిలా నవ్వుతూ, వద్దు విశ్వం, బాబు మీకు బాగా అలవాటైపోయాడు. ఇప్పుడు మళ్ళీ వాడిని ఇక్కడకు తీసుకువస్తే మీ మీద బెంగ పెట్టుకుంటాడు. వాడికి మీరే తల్లిదండ్రులు అనుకుంటున్నాడు. ఆ భావాన్ని అలాగే ఉండని, ఆ పసి మనసును చెదరగొట్టొద్దు అన్నారు నాన్న స్థిరంగా. ఆ మాట విని అమ్మ కృంగిపోతే పెద్దమ్మ ఎంతో కృతజ్ఞతగా మరెంతో నిశ్చింతగా నాన్న వైపు చూసింది. చాలా కాలం పాటు అమ్మ చనిపోయిన మా అన్నయ్య కోసం, దూరమైన మా తమ్ముడి కోసం ఎంతో ఆరాటపడేది. ఆ ఈడు పిల్లలు ఎవరు కనిపించినా కన్నార్పకుండా వాళ్ళ వంకే చూసేది. నాన్న ఎంతో నచ్చజెప్పిన మీదట అమ్మ మనసు దిటవు చేసుకొని అందర్నీ నాలోనే చూసుకోసాగింది. పెద్దమ్మ మాట ఇచ్చినట్లే తమ్ముణ్ణి తరచూ ధవళేశ్వరం తీసుకువస్తూ ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళ వెంట నన్ను రాజమండ్రి కూడా తీసుకువెళ్తూ ఉండేది. అయితే చూసేందుకు మేము ఎంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపించినా ఎక్కడో ఏవో హద్దులు మా మధ్య ఉన్నట్లు కనిపించేవి. ఆ విషయం చిన్నతనంలో నాకు అంతగా తెలియకపోయినా పెద్దయ్యాక బాగానే అర్థమైంది. మా మధ్య అంత దూరం ఎందుకుందో. నా పెళ్లిని నాన్న ఉన్నంతలో బాగానే చేశారు. పెదనాన్న నా పెళ్లికి ఎన్నో కానుకలు ఇస్తూ
కొంత పొలం నా పేరున రాశారు. పెద్దమ్మ తన చంద్రహారాలు నాకు బహుమతిగా ఇచ్చింది. నాకు అమ్మకి మధ్య నువ్వొక్కతివే కదే ఆడపిల్లవి అని అన్నది పెద్దమ్మ. ఒక్క తమ్ముడి విషయంలోనే ఆవిడ కొంచెం ఎడంగా ప్రవర్తించేది. మిగతా అన్ని విషయాల్లోనూ ఎంతో బాగా ఉండేది. రఘుకి కూడా పెళ్లి చేశారు పెదనాన్న. మా మరదలు చంద్రకళ పెద్దమ్మల బోలా మనిషి కాదు. ఆమె వస్తూ వస్తూ తన పుట్టింటి నుండి ఆస్తి అంతస్తులతో పాటు డాబు దర్పాలను కూడా వెంట తీసుకొచ్చింది. మాట్లాడితే మాది జమీందారీ వంశం అని అనేది. ఆమె కళ్ళకి మేమంతా ఎందుకు పనికిరాని వాళ్ళలా కనపడేవాళ్ళం. పెద్దమ్మ హయాంలో ఎత్తేసిన పరదా పద్ధతిని మా మరదలు చంద్రకళ తిరిగి ప్రవేశపెట్టింది. పనివాళ్లతో రాసుకు పూసుకు తిరగటమేమిటని మా తమ్ముడికి పెదనాన్నగారికి హద్దులు నిర్దేశించింది. ఆమె మాటకి ఆలోచనకి వ్యతిరేకంగా ఏమైనా అన్నా చేసినా ఎంతో రాతాంతం చేసేది. అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. అక్కడ మా పెదనాన్న వాళ్ళు చాలా అనాగరికులు అని, అలగా జనాలతో కలిసి తిరుగుతారని ప్రచారం చేసేది. ఆ బాధలు పడలేక మా పెదనాన్నగారు, పెద్దమ్మ, మా తమ్ముడు విధిలేక ఆమె పద్ధతులని అనుసరించారు. దాంతో మా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. కాలగర్భంలో పెద్దమ్మ, పెదనాన్న కలిసిపోయారు. వాళ్ళు పోతూ పోతూ మా తమ్ముడికి వాడి జన్మ రహస్యం చెప్పారు. అంతేకాదు, మా అమ్మ నాన్న పోయాక తప్పనిసరిగా వాళ్ళకి తలకొరివి పెట్టి ఉత్తమ గతులు కల్పించమని కోరారు. ఈ నిజం తెలిసిన తమ్ముడు ఎంతో అల్లాడిపోయాడు. మా సంబంధాలను పునరుద్ధరించాలని ఎంతో ప్రయత్నించాడు. నాన్న వాడి ప్రయత్నాన్ని వారించి జీవితాన్ని అల్లరిపాలు చేసుకోవద్దని హితవు చెప్పారు. మీ మామయ్య గారు మాలాగా ఎక్కువ మాట్లాడకపోయినా మాట్లాడే 4 మాటలు అందరికీ ఎంతో హితకరంగా ఉంటాయి. ఆ పైన ఆత్మాభిమానం అనేది ఆయనకు పెట్టని ఆభరణం. అందుకే మమ్మల్ని తక్కువగా చూసే ఆ ఇంటికి వెళ్లేందుకు అంతగా ఇష్టపడరు ఆయన. అప్పుడప్పుడు మా తమ్ముడే వచ్చి నన్ను చూసి వెళుతూ ఉంటాడు. ఎంతో అవసరమైతే తప్ప మా మరదలు చంద్రకళ మా ఇంటికి రావడం గాని, మేమక్కడికి వెళ్ళడం గాని జరగదు. అదమ్మా సంగతి. అందుకే ఇలా దాటవేస్తూ ఉంటాం అని అన్నది శాంతమ్మ. అయితే బాబాయ్ గారు మీ సొంత తమ్ముడేనా? ఈ విషయం మన చుట్టాల్లో ఎవరికీ తెలియదే అని అన్నది వసుంధర ఆశ్చర్యంగా. ఎప్పుడో ముగిసిపోయిన ఘట్టం అది. దాన్ని ఇప్పుడు తిరిగి తోడాలని ఎవరమూ అనుకోవడం లేదు అని అన్నది శాంతమ్మ దీర్ఘంగా నిట్టూర్చుతూ. కానీ అత్తయ్య, శ్రావణ్కి మన పూర్ణిని చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నట్లుంది. నేను వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను. అతడి చూపులన్నీ మన పూర్ణ మీదే అన్నది వసుంధర. వాడికే కాదు, మా తమ్ముడికి ఆశగానే ఉందమ్మా. ఏదో విధంగా మా అక్కా తమ్ముళ్ళ బంధాన్ని బలపరుచుకోవాలని వాడి కోరిక. కానీ నాకు మీ మామయ్యకు ఇష్టం లేదమ్మా. ఎందుకంటే రాజాని పూర్ణని మేము మా 2 కళ్ళలా పెంచుకున్నాము. మనకి తినడానికి ఉండడానికి ఏ లోటు లేదు. ఉన్నంతలో అడిగినదేది కాదనకుండా పిల్లల ముద్దు ముచ్చట్లన్నీ తీర్చాము. అదృష్టవశాత్తు రాజాకి అనుకూలవతివైన నీవు భార్యగా దొరికావు.
అలాగే పూర్ణకి కూడా మన స్థాయికి తగిన సంబంధం చూసి చేయాలని మా ఉద్దేశం. ఎందుకంటే మనకంటే పై స్థాయిలో ఉన్న ఆ ఇంటికి పూర్ణ కోడలుగా వెళితే దాని బ్రతుకు పంజరంలో రామచిలుకలా మారిపోతుందని మీ మామయ్య గారి భయం. అంతేకాదు, అంతస్తుల అంతరాలను అడుగడుగునా ఎత్తి చూపే చంద్రకళ పూర్ణని స్థిమితంగా కాపురం చేయనివ్వదని నా ఉద్దేశం. నీకో సంగతి చెప్పడం మరిచాను. శ్రావణ్ చిన్నతనంలో తన ఫ్రెండ్స్తో ఈతలు కొడుతున్నాడని, స్కూల్ దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని తింటున్నాడని ఎంతో రాద్ధాంతం చేసింది చంద్రకళ. ఇంటికి మాస్టర్ని పిలిపించి పిల్లాడికి చదువు చెప్పించమంటే తోటి పిల్లలతో కలిసి చదువుకుంటూ ఆడుకుంటూ ఉంటేనే వాడి మేధస్సు వికసిస్తుంది అన్నారు. ఇదేనా మేధస్సు వికసించడం అంటే అని మా రఘుతో ఘర్షణ పడిందట. మా తమ్ముడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా శ్రావణ్ణి బెంగళూరులో ఉన్న వాళ్ళ అన్నయ్య దగ్గరకు పంపించేసింది. కొంతకాలం పాటు శ్రావణ్ణి ఇక్కడికి తీసుకురాకుండా వాళ్ళే బెంగళూరు వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. మా తమ్ముడి కూతురు సునంద కూడా వాళ్ళ అమ్మ నోట్లోంచి ఊడిపడినట్లే ఉంటుంది. అందుకే మా మధ్య ఇంత దూరం పెరిగింది. ఇప్పుడు చెప్పు, మా నిర్ణయంలో తప్పేమైనా ఉందంటావా అని అడిగింది శాంతమ్మ. ఎంతమాత్రమూ లేదత్తయ్యా, కాని వాళ్ళు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే ఏం చేస్తారు అని అన్నది వసుంధర సందేహంగా చూస్తూ. అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తామమ్మా, మనసు సరిపెట్టుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాం. సరే సరే, వేల మించిపోతోంది, అన్నాలు పెట్టేద్దాం పదా అని అన్నది శాంతమ్మ. చేసిన వంటకాలన్నీ హాలు మధ్యలో సర్దేసి చాపలు పరిచి కంచాలు పెట్టింది వసుంధర. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్న నలుగురు కలిసినప్పుడు అంతా కింద కూర్చుని తినడం అలవాటు. అందరికంటే ఎక్కువగా రంగయ్య సంబరపడిపోతాడు ఇలా సహపంక్తి భోజనాలు చేసేటప్పుడు. డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసే శ్రావణ్ మేనత్త ఇంటికి వచ్చినప్పుడు ఇలా కింద కూర్చుని తినేందుకు మొదట్లో ఇబ్బంది పడినా కబుర్లు చెప్పుకుంటూ పదార్థాలను ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకొని తినడం ఎంతో హాయిగా ఉన్నట్లనిపించింది. అక్కడ తమ ఇంట్లో ఉండే మిలిటరీ డిసిప్లిన్ ఇక్కడ మచ్చుకి కూడా కనపడకపోవడంతో మేనత్త ఇంటికి వచ్చి గడిపే 2 రోజులు శ్రావణ్కి ఎంతో ఆట విడుపులా ఉంటుంది. పిల్లలతో పాటు స్వేచ్ఛగా పొలాల్లోనూ తోటల్లోనూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాడు. ఈ బుడుగులా నాకు కంపెనీ ఇచ్చేది అన్న శ్రావణ్ వాళ్ళు కనపడకపోతే ఒక్క క్షణం ఉండలేకపోయేవాడు. అన్నట్లుగానే మర్నాడు సాయంత్రం రాజారావు వచ్చాడు. అతడు రావడంతోనే ఆ ఇల్లు మరింత సందడిగా మారిపోయింది. పిల్లల్లో పిల్లాడిగా కలిసిపోయి అల్లరి చేస్తున్న రాజారావుని ఎంతో మురిపెంగా చూస్తూ ఉండిపోయారు శాంతమ్మ, రంగయ్యలు. 4 రోజులు ఎంతో సంతోషంగా గడిపారు అక్కడ. చివరికి విడిపోయే సమయం వచ్చేసరికి అందరి మనసులు భారమయ్యాయి. శ్రావణ్ అన్నపూర్ణతో ఒంటరిగా మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ అంతమందిలో ఆమెని ఎలా పక్కకి పిలవాలో అర్థం కాలేదు. అన్నపూర్ణ ఎటు వెళితే అటు అతని చూపులు కదలడం రాజారావు, వసుంధరల దృష్టి దాటిపోలేదు. వసుంధర భర్త వైపు చూసి అర్థవంతంగా నవ్వింది. కాని రాజారావుకి తల్లిదండ్రుల ఉద్దేశాలు చూచాయగా తెలుసు కనుక భార్య చూపులకు అట్టే రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇవేమీ తెలియని అన్నపూర్ణ ఆడుతూ పాడుతూ తన లోకంలో ఉండిపోయింది. శ్రావణ్ వెళ్తానని చెప్పినప్పుడు రంగయ్య 10,000 రూపాయలు అతడికి ఇచ్చి
చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో శ్రవణ్ అని అన్నాడు. ఇప్పుడెందుకు మామయ్య ఇది? మీ ఆశీర్వచనాలు చాలు నాకు అంటూ వంగి శాంతమ్మ రంగయ్యల పాదాలకు నమస్కరించాడు. ఉండనివ్వరా, పెద్దాళ్ళిస్తే కాదనకూడదు అన్నది శాంతమ్మ ప్రేమగా మేనల్లుడి తల మీద చేయి వేసి. తను నెలకి వేలకి వేలు సంపాదిస్తున్నా మేనమామ ఇచ్చిన ఆ 10,000 అతడికెంతో అపరూపంగా తోచాయి. కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకున్నాడు. అత్తా, మీరెలాగూ మా ఇంటికి రావడం లేదు. కనీసం పూర్ణని బావ వాళ్ళనైనా నాతో మా ఇంటికి పంపొచ్చు కదా అని అన్నాడు శ్రవణ్ అభ్యర్థనగా. మాదేముందిరా, వస్తానంటే తీసుకెళ్ళు అన్నది శాంతమ్మ. ఆ చెప్పడంలోనే వాళ్ళు రారనే అర్థం స్ఫురిస్తోంది గాని పంపించు అత్తా. ఏం మామయ్య, మీరైనా చెప్పండి అని అన్నాడు శ్రవణ్. అది కాదురా, పూర్ణ చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటే ఎలా? బావ నీకు దగ్గరగానే ఉన్నాడుగా, ఏదో రోజు వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాడులే అన్నాడు రంగయ్య కూతుర్ని వాళ్ళింటికి పంపించడం ఇష్టం లేక. ఒక్క 2 రోజులే కదా మామయ్య నేనడిగింది. వాళ్ళని చూస్తే మా నాన్నగారు మిమ్మల్ని చూసినంతగా సంబరపడతారు. పంపించండి మామయ్య అని అన్నాడు శ్రవణ్. శ్రవణ్ అంతగా అభ్యర్థిస్తూ అడిగేసరికి కాదనలేకపోయారు. రంగయ్య సరేననడంతో ఏనిగెక్కినంత సంబరపడ్డాడు శ్రావణ్. పిల్లల్ని, వసుంధరని, అన్నపూర్ణని తీసుకుని శ్రావణ్ కారులో బయలుదేరితే రాజారావు తన బైక్ మీద బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళాక శాంతమ్మ, ఏంటో వీడి మమకారం, అక్కడికి వెళ్ళాక మా మరదలు వీళ్ళని ఎలా చూస్తుందో, అసలే రాజాకి ఆత్మాభిమానం ఎక్కువ అని అన్నది. తను అలాంటి లోటేమీ చేయదులే. మనసులో ఎలా ఉన్నా వాళ్ళ అంతస్తుకి తగినట్లు అన్ని మర్యాదలు ఘనంగానే చేస్తుంది. కాకపోతే అందులో ఉండవలసిన ఆత్మీయత మాత్రం లోపిస్తుంది అని అన్నాడు రంగయ్య. పిల్లలందరూ ఒకేసారి వెళ్ళిపోయారు. ఇల్లంతా బోసిపోయినట్లుంది. ఇంట్లో ఉండాలంటేనే దిగులుగా ఉంది అన్నది శాంతమ్మ దీనంగా ముఖం పెట్టి. ఎంత, ఒక్క 2 రోజులే కదా, అన్నపూర్ణ వచ్చేస్తుంది కదా, ఇంకా తర్వాత సందడే సందడి నీకు అన్నాడు రంగయ్య నవ్వుతూ. ఇంతవరకు మీరు అన్నపూర్ణ ఆడియో సిరీస్ ఎపిసోడ్ 7 విన్నారు. రచన ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి బెబ్బిలి హైమావతి గారు. గలం శివరంజని. ఈ ఆడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శివరంజని.